అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న గృహ కార్మికులకు జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపు 2 నెలలు మనం చూసుకుంటే ఖాదీం వీసా నుంచి సూన్ వీసాకు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అవకాశం కల్పించింది. అలాగే దానికి సంబంధించిన షరతులు విధించడం అందరికీ తెలిసిందే. 1 సంవత్సరం ఒక యజమాని దగ్గర పనిచేసి ఉండాలి. అలాగే బదిలీకి 50 దినాలని చెప్పేసి సూన్కు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి 50 దినాలని చెప్పేసి అలాగే దీనిపైన కువైటు గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సాం అల్ షమరీ గారు తెలపడం జరిగింది. కువైట్లో ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో ఆ యొక్క గృహ కార్మికులకు సంబంధించిన ఖాదీం నుంచి సూన్కు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని పొడిగించాలని చెప్పి 2 నెలల సమయం సరిపోదని చెప్పేసి అలాగే కువైట్లో గృహ కార్మికులు ఉన్నారో 30% మంది గృహ కార్మికులు తమ యొక్క యజమానుల నుంచి పారిపోయి కువైట్లో అక్రమంగా నివసిస్తున్నారని చెప్పేసి అటువంటి వారికి యజమాని అనుమతి లేకుండా వాళ్ళను కూడా సూన్ వీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఇలా అవకాశం కల్పిస్తే కువైట్లోని లేబర్ మార్కెట్లో ప్రవాస కార్మికుల కొరత తీరుతుందని చెప్పేసి కానూన్ ద్వారా వేల మంది ప్రవాస కార్మికులు బహిష్కరించబడ్డారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్లేస్లు రీప్లేస్ చేయాలంటే వీళ్ళని తీసుకురావాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రధానంగా 2 డిమాండ్లు ఉంచడం జరిగింది. 2 నెలలైతే సమయం సరిపోదు, ఆ యొక్క గడువును పొడిగించాలని చెప్పి అలాగే కువైట్లలో నుంచి పారిపోయి గృహ కార్మికులు ఉన్నారో వాళ్ళను కూడా సూన్కు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. కాబట్టి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 30% మంది గృహ కార్మికులు కువైట్లోంచి పారిపోయారు. వాళ్ళు కానీ మళ్ళీ లేబర్ మార్కెట్లోకి తీసుకురాగలిగితే ప్రవాస కార్మికుల కొరత తీరుతుందని చెప్పి ఆయన వెల్లడించారు. మరి కువైట్ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.